హాయ్ ఫ్రెండ్స్, మొన్న అటుకులు తంపించాం కదండి. ఆ అటుకులతో అయితే ఈ రోజు నేను మిక్చర్ అయితే చేస్తున్నానండి. ఈ మిక్చర్ అంటే మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టము. వాడైతే హాస్టల్లో ఉన్నాడు. వాడి కోసం అన్నమాట. ముందుగా మనం ఆయిల్ తీసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో కనుక పోసేసుకుంటే మనం ఇవన్నీ తీసుకోవడానికి కష్టమైపోద్దని చెప్పి ఇలా నేను చిల్లీలు గరిటె ఉంటే ఆ గరిటె అయితే పెట్టుకొని ఇలా మనం ఆయిల్లో కనుక పెట్టేసామంటే బాగా ఉబ్బిపోయి బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం వేరుశనగ పప్పులు అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఉంటే ఇంకా శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో పసుపు, కారము, ఉప్పు అలాగే సాంబార్ పొడి, ఇంకే పొడిలు అవసరం లేదు. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కనుక కొంచెము ఆనియన్ కనుక కట్ చేసుకొని, అంటే దీంట్లో కాదు మనం కప్పులో వేసుకొని తింటాం కదా, దాంట్లో ఆనియన్ కలుపుకొని తింటే ఇంకా భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.